కాగజ్ నగర్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో కాగజ్ నగర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు వేద పండితులు శ్రీ బాచంపల్లి కమలాకర్ శర్మ గారి ఆధ్వర్యంలో ఉదయం నుండి అమ్మవారి అభిషేకం, అష్టోత్తర శతమావాలి, కుంకుమార్చన మరియు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వాహనం చేయడం జరిగిందని కాగజ్ నగర్ ఆర్యవైశ్య సంఘం వారు తెలిపారు. అనంతరం శ్రీ బాచంపల్లి కమలాకర్ శర్మ మాట్లాడుతూ సమస్త ఆర్యవైశ్యులు, దేశ ప్రజలు అందరూ రైతులు తమ పంటల్లో, వ్యాపారాలలో, తమ వృత్తుల్లో అందరూ బాగుండాలని ఆశీర్వదించారు. అమ్మవారు పరివారమైనటువంటి వైశ్యులను ఉద్ధరింపజేయడానికి ఆత్మార్పణ చేసుకున్నటువంటి రోజు. ఈ ఆత్మార్పణ దిన మహోత్సవాన్ని పురస్కరించుకొని వాసవి అమ్మవారికి ఉదయం 6 గంటలకు పంచామృతముల చేత, అనేక రకములైనటువంటి ఋతు ఫలముల చేత అభిషేచనములు, అష్టోత్తర శతనామ కుంకుమార్చనలు, అన్ని కార్యక్రమాలన్నీ కూడా భవ్యంగా నెరవేర్చుకొని తర్వాత వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ హవనము, అమ్మవారి వాసవి హవనము చేసుకొని, అలాగే అమ్మవారి యొక్క ఈ యొక్క కార్యక్రమం యొక్క సంపూర్ణమైన పుణ్య ప్రభావము యావత్తు మన భారతదేశంలో నివసిస్తున్నటువంటి వాళ్ళకే కాకుండా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఆర్య వైశ్య బిడ్డలందరికీ కూడా, ఆర్యవైశ్య పరివారానికి కూడా విశేషమైన అనుగ్రహము సంప్రాప్తమయ్యి వాళ్లకు పరిపూర్ణమైనటువంటి ఆయుష్యము, ఆరోగ్యము, సర్వదా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార, వ్యవహార, ఉద్యోగ, రాజకీయ అన్ని విషయాలలో కూడా అమ్మవారి అపారమైన కరుణాకటాక్షము కలిగి అందరికీ ఆర్యవైశ్య పరివారమునకు ఉత్తమోత్తమైనటువంటి పుణ్యము సంప్రదించాలని, ఉత్తమోత్తమైన పుణ్యము సంప్రాప్తం కావాలని కాగజ్ నగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ద్వారా మహత్తరమైన మహత్ కార్యక్రమము లోక కళ్యాణోద్ధరణకు తోడ్పడేలాగా ఈ రోజు చేయడం జరిగింది. జై వాసవి, జై జై వాసవి.